ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఏం మహాతల్లి, ఎక్కడికొస్తున్నావు? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వస్తున్నారు? అదేంటి భరత్ గారు అలా అంటున్నారు? రుద్రాని చూస్తే మీకేం అనిపించడం లేదా? తను ప్లాన్ చేసే మనిషిలా కనిపిస్తోందా? అసలు తనిప్పుడు ఒకసారి తన పొజిషన్ చూసి మాట్లాడండి. ఓ, శాలువా కప్పుకున్నంత మాత్రాన ఆవిడ్ని చూసి ఆవిడ ఒక పేషెంట్ అని మేము అనుకోవాలా? ఇలాంటి డ్రామాలు బిల్డప్లు చాలానే చేసింది. అసలు ఇలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా అనవసరం. మనం వెళ్దాం పదా. ఆగో, నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకాలం మా అమ్మ చెప్తున్నా నేను వినలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ వల్లే మా ఇంటికి దరిద్రం పట్టింది. నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి మాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యంగా ఉండే మా అమ్మ హాస్పిటల్లో నరకం అనుభవించి వచ్చింది. ఒక మంచి మనిషి దయ వల్ల మా అమ్మకి ప్రాణగండం తప్పింది. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నువ్వు వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అదేంటి భరత్ గారు, అలా ఎలా వెళ్ళిపోతుంది? తన మెడలో మీరు తాళి కట్టారు. ఇక్కడ చంద్రికకెంత అధికారం ఉందో తనకి అంతే హక్కుంది. హక్కుల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఆయనకి మొదటి భార్యనే నేను. ఆ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి. ఆ విషయం ఒక లాయర్గా నీకు బాగా తెలుసనుకుంటాను. ఓ, అయితే మీరు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారా? అంత దూరం వస్తే మేము రెడీగానే ఉన్నాం. నేత్ర, కాసేపు ఆగు, నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు మీకేం కావాలండి? నేను మీ ఇంట్లో ఉంటే మీకు అరిష్టం, అంతేనా? నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీకు సంతోషం, అదే కదా మీరు కోరుకుంటున్నారు? అవును, అక్షరాలా అదే. వెంటనే నువ్వు మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో. నేను జాలిపడి కట్టిన ఆ తాళిని తెంచేసి ఇక్కడి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఇంకెప్పటికీ మా జీవితాల్లో కనిపించుకో. సరేనండి, నేను తాళి తీసేస్తే మీకు మనశ్శాంతి దొరుకుతుందంటే అలాగే చేస్తాను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటానంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఆ తాళి తీసిచ్చే. అలా ఎలా తీస్తానండి? ఒక ఆడది తన మెళ్ళో నుంచి తాళి తీసేది ఎప్పుడో తెలుసా? భర్త ప్రాణాలతో లేనప్పుడు, లేదా భర్తకి విడాకులిచ్చి దూరమైనప్పుడు. అసలు నువ్వు చేసుకుంది పెళ్లి కాదని చెప్తూ ఉంటే మళ్ళీ విడాకులు కావాలని అడుగుతున్నావా? లేదత్తయ్యా, నేను కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాలని కోరుకోవడం లేదు. నేను స్పృహలో లేనప్పుడు చావు అంచుల మీదున్నా నా మెడలో 4 గోడల మధ్య తాళి కట్టారు.
ఇప్పుడు నేను స్పృహలో ఉన్నప్పుడు ఇదే 4 గోడల మధ్య, ఇదే 4 మనుషుల మధ్య నా తాళిని విప్పేయండి. ఆ రోజు నా పెళ్లికి మీ 4 సాక్ష్యం. ఈరోజు మీరు తాళి తీయడానికి కూడా ఈ 4 సాక్ష్యం కావాలి. పెళ్లలాగూ ముహూర్తాలు చూసి జరగలేదు. కనీసం ఈ విడాకులైనా ముహూర్తం చూసి జరిపించండి. ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? ప్రపంచంలో ఎక్కడైనా ముహూర్తాలు పెట్టుకుని తాళి తీసేస్తారా? అమ్మా నువ్వుండమ్మా. ఇప్పుడేంటి, ముహూర్తం పెట్టి నీ మెడలో తాళి తీయాలి అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. హలో పంతులు గారు, మీరు వెంటనే ఒకసారి ఇంటికి రండి. మీది అర్జెంట్ పని ఉంది. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే పంతులు గారు వస్తున్నారు. ఆయన వచ్చి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం టైంకే నీ మెడలో ఉన్న తాళిని నేను తీసేస్తాను. నువ్విచ్చిన మాట మీద నిలబడు. మళ్ళీ మాట మారిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగేనండి, మాటిచ్చానుగా, నిలబడతాను. అసలు నీకు బుద్ధుందా? ఉన్న ఆస్తంతా వాళ్ల కోసం ఖర్చు పెట్టావు. నీ శరీరంలో నుంచి ఒక భాగం తీసి దానమిచ్చి మీనాక్షి గారి ప్రాణం కాపాడావు. ఇంత చేసిన తర్వాతైనా ఈరోజు మెడలో తాళి తీస్తానంటే దానికి ముహూర్తం పెట్టించమని అడుగుతున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? మరేం చేయమంటావు నేత్ర? నా మెళ్ళో తాళ్ళుండడం, భరత్ ముందు నేను కనిపిస్తూ ఉండడం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. నేను ఏం చేసినా ఆయన ఆనందం కోసమే చేస్తాను అని నీకు తెలుసు కదా. నా మెడలో తాళి తీసేయడం ఆయనకే ఆనందం అయినప్పుడు ఒప్పుకోక ఇంకేం చేస్తాను? అసలు నువ్వెందుకు వెళ్ళాలి? ఇంతకుముందు నువ్వు ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలని నేనే చెప్పాను. ఇప్పుడు నువ్వు చేసిన త్యాగాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి అంటున్నాను. లేదు నేత్ర, నేనుండను. వెళ్ళిపోతాను. భరత్కి దూరంగా వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళిపోయాక ఏదో ఒక రోజు రుద్రాణి మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని తను ఫీల్ అవ్వకుండా ఉండాలి కదా. అందుకే ఆయన చేతుల మీదుగా ఈ తాళి విప్పించుకుని వెళ్ళాలి. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి పనులు చెయ్యరు. విడాకులు తీసుకున్న వాళ్లు కూడా భర్తని దూరం చేసుకుంటారు, కానీ మెళ్ళో తాళిని అలాగే ఉంచుకుంటారు. రుద్రాణి, నువ్వు కోరుకున్నట్టుగానే పంతులు గారు వచ్చారు. నీ కళ్ళ ముందే ముహూర్తం పెట్టించి తాళి తీసేస్తాను. పద పద. ఏమండి, ఏమండి,